హాయ్, నేను శ్రీలలిత అండి. నమస్తే. ఈరోజు మేము పన్నీర్ పకోడీ చేస్తున్నాం. పసుపు అర చెంచా, 2 చెంచా కారం, 1 చెంచా ఉప్పు, 1 నిమ్మచెక్క, 1 చెంచా అల్లం పేస్ట్, 1 చెంచా గరం మసాలా, 1 అర చెంచా మిరియాల పొడి, ఇది 1 చెంచా మైదా పిండి, 1 చెంచా బియ్యం పిండి. మైదా పిండి 2 చెంచాలు, బియ్యం పిండి 2 చెంచాలు, ఇది కార్న్ఫ్లోర్ 2 చెంచాలు. ఇవన్నీ వేసి కలిపి పకోడీ చేయాలి. చెప్పానగా 200 గ్రాములు ఇది పన్నీరు, 1/2 స్పూను పసుపు, గరం మసాలా స్పూను, 1/2 స్పూను మిరియాల పొడి, కారం 2 స్పూన్లు, ఉప్పు 1 స్పూన్, రైస్ పౌడర్ 1 స్పూను, మైదా పిండి 1, కార్న్ఫ్లోర్ 2, అల్లం పేస్ట్ 1 స్పూన్, 1 నిమ్మచెక్క, అన్నీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే ముక్కలకి అన్నీ పౌడర్లు, కారం, ఉప్పు అన్నీ, అల్లం పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా అన్నీ మంచిగా పడతాయి. పన్నీర్ పకోడీ తయారు చేస్తానండి. ఇప్పుడు ఇలా నూనె పెట్టుకున్న స్టవ్ మీద మీడియం వేడి మీద పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం వేడితో పెట్టుకోవాలి. ఎక్కువ వేడి పెడితే మాడిపోతుంది. అందుకని మీడియం వేడితో పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకోవాలి. ఒక 2 నిమిషాలు కొంచెం కావాలండి. కాలిన తర్వాత మనం తిప్పుకోవాలి. వేయగానే కలియదు, కలిస్తే పిండి పడదు. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు మంచిగా కాలాలి. గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఎంచుకోవాలి. మంచిగా లోన కూడా మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని మంట ఇది పకోడీ వేసుకోవాలి, నేర్చుకోవాలి మంచిగా. మంట ఎక్కువ పెడితే మాడిపోతాయి. పన్నీర్ పకోడీ రెడీ అయ్యిందండి. పచ్చిమిర్చి, కరివేపాకు నూనెలో వేయించి దీన్ని వేసుకుంటే బాగుంటాయి పకోడీ. ఉల్లిగడ్డ, నిమ్మకాయ కావాలంటే నిమ్మరసం వేసుకొని తినొచ్చు. ఈ పిండి పన్నీరు చేయగానే పకోడీ చేసిన తర్వాత గ్రేవీ మిగిలింది.
ఆ గ్రేవీలో పల్లీలు వేసి పల్లీ పకోడీ చేశాను. ఇది ఇట్లా మిగిలితే మీరు కూడా ఇట్లా చేసుకోండి, బాగుంటాయి పల్లీ పకోడీ. ఆ గ్రేవీలో పల్లీలు వేసి మంచిగా పల్లీ పకోడీ చేసుకుంటే బాగుంటాయి, గలగలా కరకర అంటాయి. ఇది చూడండి మంచిగా ఉడికింది. మంచిగా మంచిగా